నల్గొండ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఈరోజు నల్గొండ ఏరియాలో ప్రధానంగా మార్వాడి గో బ్యాక్ నినాదానికి మద్దతుగా అక్కడ బంద్ జరిగింది. వాళ్ళు ఎందుకు బంద్ చేశారు, అసలు అక్కడ వ్యాపారి అయినా ఆ వ్యాపారిని అడుగుదాం, అసలు కారణం ఏంటి, ఆ బంద్కు కారణం ఏంటి, ఎందుకు చేశారు? రాఘవేంద్ర రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. యాక్చువల్ గా మన నల్లగొండ జిల్లాలో మేము మార్వాడి గో బ్యాక్ అని చెప్తున్నాము అంటే ఇప్పుడు పాత మార్వాడీలని వెళ్ళిపోమని చెప్పట్లేదండి. హలో చెప్పండి, వినబడుతుంది, మీరు మాట్లాడండి. మేము ఇప్పటి వరకు బిజినెస్ లలో ఉన్న మార్వాడీలను ఎవరిని వెళ్ళిపోమని చెప్పట్లే. దొంగ సమాన్ అమ్మే వాళ్ళని, జిఎస్టీ ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళని దొంగ సమాన్లు మెయిన్ మా నల్లగొండ జిల్లాలో ఇప్పటికీ మేమే దాదాపు ఒక 10-12 మందిని పట్టుకున్నామండి, కేసులు పెట్టినాం, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మా దగ్గర. ఇలాంటి వాటిని మేము ఎంకరేజ్ చేసుకుంటూ కూర్చోవాలంటే మా పొట్ట కొట్టుకుంటూ మాకు అన్నం లేకుండా చేస్తున్న వీళ్ళని మేము ఎంకరేజ్ చేయాలా? అదేవిధంగా ఇంకా ఈ వ్యతిరేకంగా మన రీసెంట్ గా కూడా మాకు ఒక సంవత్సరం బ్యాక్ దేవరకొండలో మార్వాడీస్ అంతా కలిసి మా తెలుగు ఎలక్ట్రీషియన్ మీద దాడి చేసిరు, బాగా కొట్టిరు, అది ఒక పెద్ద కేసు అయిపోయింది. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు మీరు గుజరాత్ లో వెళ్ళగొట్టమని మేము వెళ్ళిపోమని ఏం చెప్పట్లేదు. కొత్త వాళ్ళకి రాకుండా, కొత్త వాళ్ళకి ఇబ్బందులు కాకుండా, మా వ్యాపారులకు ఇబ్బందులు కాకుండా మేము చేయమని చెప్తున్నాం. రాఘవేంద్ర రెడ్డి గారు, మీ పాయింట్ అర్థమైంది. రవి గారు, ఇప్పుడు సార్ రవి గారేమో తెలంగాణ ఠేకేదార్ కాదు. ఆయన ఏం చెప్పింది, మా డిమాండ్ ఇట్లా ఉంటే గుజరాత్ లో మా డిమాండ్ 20 ఉంటాయి, అందరూ సార్ అక్కడ ఏదైనా పరిష్కారం. మీరు డూప్లికేట్ అమ్మవద్దు, డూప్లికేట్ అమ్మితే ప్రభుత్వం తన పని చేస్తారు. మనం డిపార్ట్మెంట్లకు కానీ, జిఎస్టీ డిపార్ట్మెంట్ కానీ బిల్లు ఇవ్వకపోతే ట్యాక్స్ తీసుకొని, మీకు బిల్లు ఇవ్వకపోతే డిపార్ట్మెంట్ ఉన్నది, మీకు సెల్ ట్యాక్స్ కట్టకపోతే ఆయనకు చెప్పాలి. ప్రభుత్వం ఎందుకు ఉన్నది సార్? తమను మొత్తం చూసుకుంటే ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ వల్ల ఎందుకు ఫాలో చేయ? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గవర్నర్లు కాన్స్టిట్యూషన్ రాసిండు. కాన్స్టిట్యూషన్లో పాత కొత్తది ఏమైనా ఉంటుందా సార్? ఎక్కడైనా పాత కొత్తది రాసిందంటే మనం దాని మీద అడుగుదాం. మనం ఇప్పుడు మన బాబాసాహెబ్ కాన్స్టిట్యూషన్లో రాసింది ఏంది? అందరు కలిసిమలిసి భారతదేశంలో ఉండాలి. ఇంత పాతోళ్ళు ఎట్లా చేస్తున్నారు, కొత్తోళ్ళు ఎట్లా చేస్తున్నారు సార్? ఎవరు కొత్తోళ్ళు పాతోళ్ళు తప్పు చేస్తే తప్పుయే. మనం దాని గురించి పరిష్కారం ఎట్లా చేయాలి దాని విషయంలో మాట్లాడాలి. గో బ్యాక్ చెప్పేది ఎవరు గో బ్యాక్ అంటే కాదు సార్. గో బ్యాక్ అంటే రోహింగ్యా గో బ్యాక్. రోహింగ్యాలని గో బ్యాక్ చేసుకోమని శరణార్థులు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అవకాశం కల్పించి ఐడెంటిటీ కార్డు ఇస్తుంది, వాళ్ళకి శరణార్థులకు పంచం పెడుతుంది, ఆ పార్టీలో ఈయన ఉంటాడు. రోహింగ్యాలు మాకు సంబంధం చుట్టాలి చెప్పండి, ఎవరు వద్దంటున్నారు? మేము వద్దని ఎవరేం చెప్పట్లేరుగా మా వాళ్ళు. పాత అంటున్నారు. మేము అన్యాయం చేస్తున్నా పోరాడుతున్నాం అంటుంటే గుజరాతీ మార్వాడి ఎందుకు అంటున్నారు? మీరు ప్రతిసారి పేరు ఎందుకు తీస్తున్నారు? చట్టం తన పని తాను చేస్తారు. మేము కాన్స్టిట్యూషన్ చదువుకున్నాం, ఇల్లు తగలబడ్డా మా కస్టమర్లకి జరిగినా మేము నిదానంగానే ఉన్నాం. మీకు ఇప్పటి వరకు మేము ఏమీ అనలేదు. ఏ రోజు మిమ్మల్ని ఇప్పుడు కూడా మీకు నిజాయితీగానే వ్యాపారులు మాత్రం నిర్మూలనగా వెళ్ళిపోవచ్చండి. చేస్తున్నారా ఈ వ్యవహారం మీ మధ్య? ఒక్క నిమిషం రాఘవేంద్ర రెడ్డి, ఈ వివాదం అనేది ఇవాళ వచ్చిందో మార్వాడి వీళ్ళు గత 4-5 సంవత్సరాల నుంచి రగులుతున్నారు. వీళ్ళు మా వ్యాపారుల మన స్థానిక వ్యాపారులు మన పొట్ట కొడుతున్నారన్న ఉద్దేశంతో 4-5 సంవత్సరాల నుంచే వీళ్ళ మీద వ్యతిరేకత అనేది గట్టిగా ఉంది. ఈ వ్యతిరేకత అనేది ఇప్పుడు ఏమైందంటే ఒక చిన్న సంఘటన ద్వారా ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఇది ఈ రోజు వచ్చిన సమస్య ఏం కాదు ఇది. ఎందుకంటే ఈ దొంగ సమాన్లు మేమే దాదాపు నల్లగొండ